నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్ని టీడీపీ ప్రకటించడంతో ఆయన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టికెట్ కోసం గొండు శంకర్, గుండె లక్ష్మీదేవి మధ్య హోరాహోరీ పోటులో గొండు శంకర్కు సీటు వచ్చింది. టీడీపీ అధినాయకత్వం తనకు టికెట్ కేటాయించడంపై గొండు శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానం యువతకు అవకాశం ఇవ్వడంతో తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతలు గుండ కుటుంబ సహాయ సహకారంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంటున్న గొండు శంకర్తో ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఈ రోజు మూడో జాబితా అయితే ప్రకటించింది. ఈ మూడో జాబితాలో శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించినంత వరకు గొండు శంకర్ అయితే తన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించిన సందర్భం అయితే యువకుడైన శంకర్ వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేత ధర్మ ప్రసాద్ తో పోటీ పడుతున్నారు. అయితే విజయావకాశం రాకుండా అయితే మనతో శంకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగే అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఒక సీనియర్ నాయకులతో ఈరోజు తలపడుతున్నారు. అలాగే మీరు యువ నాయకుడిగా ఉన్నందుకు టీడీపీ వారు టికెట్ కేటాయించారు. మీ విజయావకాశాలు ఎలాగుంటాయని మా కుటుంబం కూడా 40 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉంది. నేను గతంలో ఎంపీటీసీగా చేశాను, ఇప్పుడు సర్పంచ్ చేస్తున్నాను, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను. మా నాన్నగారు ఎంపీపీగా చేశారు. మా మిస్సెస్ కూడా జడ్పీటీసీగా మొన్న పోటీ చేసింది. మేము మొన్న స్థానిక సంస్థల్లో కూడా గట్టి పోటీ ఇచ్చాం. మేము సీనియర్సే. అయితే మేము ఇప్పుడు నియోజకవర్గం విస్తరించాం. మేము న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం వీటన్నింటినీ కాపాడే పక్షాన ఉంటాం. ప్రజలందరికీ సేవ చేస్తాం. మానవ సేవే మాధవ సేవగా భావిస్తాం. మాకు అది మా ప్యాషన్. సో దీన్ని ప్రజలు గుర్తించారని నేను అనుకుంటున్నాను. ఇంకా గుర్తించే విధంగా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలుసుకుంటా. ఈ సందర్భంగా నేను గెలిపించి మా నియోజకవర్గంలో పెద్దల్ని, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ ఒకే తాటిపై తీసుకెళ్లి అందరినీ కలుపుకుంటూ పోయి పెద్దలందరి సూచనల మేరకు నేను ముందుకు వెళ్ళి రేపు ఇక్కడ నుండి విజయదుందుబి మోగించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని, మన ప్రజల భవిష్యత్తుని కాపాడుకునే విధంగా, ఎందుకంటే మళ్ళీ ఇది మన రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుందని తెలియజేసుకుంటూ, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తులో భాగంగా వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటూ నేను ముందుకెళ్తానని కూడా తెలియజేసుకుంటాను. శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి సీనియర్ నేతలు కాదని మీకు టికెట్ ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు కేటాయించారు. మీకు ఎలా ఫీల్ అవుతుంది? నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క శ్రీకాకుళంలో కాదు, ఇది రాష్ట్రం మొత్తం మీద ఆయన తీసుకునే డెసిషన్. యువత రావాలి, యువతకి ప్రోత్సాహం ఇద్దామని, యువత కొత్త రక్తం పార్టీకి ఎక్కించి పార్టీని స్ట్రెంథన్ చేద్దామని ఉద్దేశం తప్పితే ఎవరినో నిర్లక్ష్యం చేసో, ఎవరినో కించపరిసో, ఎవరినో సైడ్ పెట్టడం కాదు. వాళ్ళని ముందుండే మేము వెనక నడుస్తాం, మేము ముందుకు నడుస్తాం, అందరూ ఒకే తాటిపై ఉంటామని కూడా నేను తెలియజేస్తాను. ప్రధానంగా మీరు మీ ఓటర్లకి ఏంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు ఎన్నికల్లో? ఓటర్లకి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. నాకు నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. ఓటర్లకి మెయిన్ ఒకటే, నేను ప్రతి ఒక్క ఓటర్కి వారి కుటుంబ సభ్యుడిగా ఉంటానని నేను మొదటగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరి యొక్క మౌలిక సదుపాయాలు, మినిమం వాళ్ళ అవసరాలు, కనీస అవసరాలు తీర్చేయడానికి ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ. తర్వాత అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద కూడా నా యొక్క దృష్టి ప్రధానంగా ఉంటది. నేను ప్రతి ఒక్క ఓటర్ హృదయాల్లో నేను నిలిచిపోయిన విధంగా నేను మలుచుకుంటానని, నేను నడుచుకుంటానని కూడా తెలియజేస్తాను. ఇది శంకర్ అభిప్రాయం. తనకు ఈసారి శాసనసభకు అవకాశం కల్పించినట్లయితే ప్రతి వారి మనసులో నేను ఉంటానైతే మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రజలు మౌలిక సదుపాయాలు కల్పించడానికి తెలియజేస్తున్నాను. శ్రీనివాస అబ్దుల్లా, ఫోర్ సైడ్స్ న్యూస్, శ్రీకాకుళం.